నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ నేను మీ స్వీటీ తెలుగుదేశం పార్టీని నమ్ముకొని కష్టపడి పనిచేసిన వారికి ఎప్పటికైనా పదవులు లభిస్తాయని టీడీపీ నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తిక్కారెడ్డి అన్నారు। ఈ మేరకు నగరంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ గా ఎన్నికైన ఆకెపోగు ప్రభాకర్, రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన శ్రీమతి పార్వతమ్మలను ఘనంగా సన్మానించారు। జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర షెడ్యూల్డ్ క్యాస్ట్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా ఎన్నికైన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైన శ్రీమతి పార్వతమ్మలను జిల్లా టీడీపీ నాయకులు ఘనంగా సత్కరించారు। ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డితో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। ఈ సందర్భంగా వారు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైన ఆకెపోగు ప్రభాకర్, పార్వతమ్మలను శాల్వా కప్పి పుష్పగుచ్చాలు అందచేసి అభినందించారు। ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి ఎప్పుడైనా గుర్తింపు ఉంటుందని తెలిపారు। ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైన నాయకులని తెలిపారు। అనంతరం రాష్ట్ర షెడ్యూల్డ్ క్యాస్ట్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ ప్రభాకర్, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైన పార్వతమ్మ మాట్లాడుతూ తమకు ఈ పదవులు రావటానికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్లకు ధన్యవాదాలు తెలిపారు। తమపై నమ్మకంతో ఇచ్చిన ఈ బాధ్యతను కష్టపడి పనిచేసి నెరవేరుస్తామని వారు తెలిపారు। ఈరోజు మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువ నేత నారా లోకేష్ గారు మరి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ లో నాకు అవకాశం కల్పించినటువంటి షెడ్యూల్ క్యాస్ట్ కోఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ చైర్మన్ గా మరి అవకాశం కల్పించినటువంటి మా సీఎం గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి, మరి ముఖ్యంగా ప్రత్యేకంగా మా మంత్రివర్యులైనటువంటి టీజీ భరత్ గారికి మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు నమ్మకంతో ఇచ్చినటువంటి యొక్క చైర్మన్ ఏదైతే ఉన్నదో మా దళిత జాతిని మరి సాయం చేయడానికి కానీ, తెలుగుదేశం పార్టీ ముందు తీసుకుపోవడానికి కానీ, తెలుగుదేశం పార్టీ దళితులకు ఉపయోగపడే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తుందనే దానికి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మరి దళితులకు ఉపయోగపడే విధంగా తెలుగుదేశం పార్టీకి ముందుకు నడిపించే విధంగా మీ అందరి సహకారంతో కృషి చేస్తానని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి మా జిల్లా మంత్రివర్యులైనటువంటి టీజీ భరత్ గారికి మరి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాం। నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద నమ్మకంతో కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడము, ఆ పదవికి నేను 100%గా న్యాయం చేస్తానని మీడియా మిత్రులందరికీ తెలియజేస్తున్నాను। ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। నాకు నమ్మి ఈ పదవి అప్పగించినందుకు అందరికీ ధన్యవాదాలు। ఇన్ని అకృతాలు చేశాడు, మైనింగ్ మాఫియా, మద్యం మాఫియా, ఇసుక మాఫియా, ఇన్ని మాఫియాలు అన్ని ఇంత మోసం చేసాడు। ప్రభుత్వపు సొమ్ము 100% కరెక్ట్। ఇది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నోరు పారేసుకుంటే ఖబర్దార్ జాగ్రత్త, కేసులు తప్ప మళ్ళా సతీష్ రెడ్డి జాగ్రత్త, పోలీసులు లేకుంటే నీ బతుకు పక్కన కాపాడేవాడు కూడా నీకు నీ కార్యకర్త అక్కడ ఎవరు కూడా నువ్వు అనుకున్నచ్చు పద్ధతి కానీ లోన్ మారేసుకోవద్దు। కలెక్టర్ ఇష్టం వచ్చిన మాట మీరు ఎలా చంద్రబాబు గురించి, అధికారుల గురించి మాట్లాడతారా? మీరు రాజకీయాలు చేస్తారా? కాబట్టి చంద్రబాబు నాయుడు ఒక నీతివంతంగా ఇవాళ పరిపాలన చేస్తున్నాడు। అన్నా ఒకసారి చూడండి సార్ ఓకే ఓకేనా? సెప్టెంబర్ 4వ తేదీ నిర్వహించే వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా అధికారులను ఆదేశించారు। ఈ మేరకు నగరంలోని వివిధ శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు। సెప్టెంబర్ 4వ తేదీన వినాయక నిమజ్జన ఉత్సవం సందర్భంగా ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో బుధవారం జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు। సమావేశంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ వినాయక నిమజ్జనం ఉత్సవ నిర్వహణకు సంబంధించి ఆయా శాఖలకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు। శాంతి భద్రతలకు సంబంధించి ఎలాంటి సమస్యలు రాకుండా పోలీసు శాఖ
పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. నిమజ్జనానికి ముందు రోజు నుండి మద్యం అమ్మకాలు జరగకుండా డ్రై డే పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. బార్కేడింగ్ ఏర్పాట్లు చేయాలని రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. కేసీ కెనాల్లో నీటి ప్రవాహం నిమజ్జనానికి తగినట్లుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. విగ్రహాల నిమజ్జనానికి తగినన్ని క్రేన్లు, డ్రైవర్లు, మెకానిక్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. క్రేన్లకు ఫిట్నెస్ ఉందా లేదా చెక్ చేసి సర్టిఫై చేయాలని ట్రాన్స్పోర్టు అధికారిని కలెక్టర్ ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని విద్యుత్ శాఖాధికారులను ఆదేశించారు. నిమజ్జన మార్గంలో కిందకు వేలాడి ఉన్న కరెంటు తీగలు అడ్డు రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఘాట్ల వద్ద లైఫ్ జాకెట్లు, బోట్లు, గజ ఈతగాళ్లు అందుబాటులో ఉండే విధంగా మత్స్యశాఖాధికారి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లైఫ్ జాకెట్, ఫైర్ వెహికల్స్, లైఫ్ బాయ్స్, రెస్క్యూ టీంలను కూడా అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఘాట్ల వద్ద అంబులెన్స్, మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డిఎం&హెచ్ఓను ఆదేశించారు. అలాగే పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నిమజ్జనం సమయంలో కేబుల్ వైర్లు తగలకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కర్నూలు ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, డీఎస్పీ నిమజ్జన మార్గాన్ని పరిశీలించి సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు అన్ని ప్రాంతాల్లో నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు నిమజ్జనం సందర్భంగా ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన పలు అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. సమావేశంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డిఆర్ఓ వెంకట నారాయణమ్మ, అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా, జెడ్పీ సీఈఓ నాసరారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నాగేశ్వరరావు, కర్నూలు ఆర్టీఓ సందీప్ నాయక్, పత్తికొండ ఆర్టీఓ భరత్ నాయక్, డిఎస్పీ బాబుప్రసాద్, ఏపీఎస్పీ డీసీఎల్ ఎస్ఈ ఉమాపతి, డిఎం&హెచ్ఓ శాంతికళ, డిటిసి శాంతకుమారి, ఇతర జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, కర్నూలు జిల్లా గణేష్ ఉత్సవ సమితి కమిటీ అధ్యక్షులు వేణుగోపాల్, కార్యదర్శి గోరంట్ల రమణ, కర్నూలు నగర అధ్యక్షులు రంగస్వామి, కార్యదర్శి గిరిరాజు వర్మ, జిల్లా సమన్వయ కార్యదర్శి నాగపణి శాస్త్రి, సహకార్యదర్శి సుబ్రహ్మణ్యం, పత్తికొండ నుంచి గోవర్ధన్, ఆదోని నుండి నీలకంఠ, కోడుమూరు నుండి కిరణ్, నటరాజ్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ అన్నారు. ఈ మేరకు నగరంలోని ఎన్ఆర్పేట భాష్యం పాఠశాల ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని ఎన్ఆర్పేటలో ఉన్న భాష్యం పాఠశాల ఆధ్వర్యంలో మెడ్ప్లస్ బ్లడ్ సెంటర్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాష్యం విద్యా సంస్థల రాయలసీమ జోన్ ఇన్ఛార్జి అనిల్ కుమార్, పాఠశాల ప్రిన్సిపల్ శ్రవణ్ కుమార్తో పాటు లిటిల్ ఛాంప్స్ ప్రిన్సిపల్ బిందు మాధవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ మాట్లాడుతూ 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భాష్యం పాఠశాల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయమని తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో అధిక సంఖ్యలో యువత హాజరై రక్తదానం చేయటం అందరికీ ఆదర్శప్రాయమని తెలిపారు. రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించుకొని ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. వివిధ సందర్భాలలో సరైన సమయంలో రక్తం లభించక ఎంతోమంది మృతి చెందుతున్నారని, అలాంటి వారికి రక్తదానం చేస్తే ప్రాణదానంతో సమానమని తెలిపారు. చాలా సంతోషకరం. ఇటువంటి మంచి కార్యక్రమాలు నగరంలో చేయడం చాలా సంతోషకరము. దీనికి సహకరించినటువంటి మెడిప్లస్ బ్లడ్ బ్యాంక్ వారు వారి విధానం కోఆపరేట్ చేసి ఇంతమందిని ఇలా బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి మరి బ్లడ్ డొనేట్ చేయడం వారు జెంట్స్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు. ఎంత ధైర్యంగా లేడీస్ కూడా బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. చాలా హర్షింపదగిన విషయం. కాబట్టి బ్లడ్ డొనేషన్ అనేది మానవ శరీరంలో బ్లడ్ అనేది అది ఇవ్వడం ద్వారా అది ఏమాత్ర కష్టం లేదు. తిరిగి ఒక బావిలో ఈ విధంగా నీరు మనం చేరుకున్నట్లుగా మళ్ళీ తిరిగి వచ్చినట్లుగా అది శరీరంలో మళ్ళీ
బ్లడ్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి ఇటువంటి మంచి కార్యం అనేక మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి జనరల్ హాస్పిటల్లోనూ అత్యవసర ఎమర్జెన్సీ వార్డులో ఉన్న వారికి, అలాగే గవర్నమెంట్, ప్రైవేటు ఎంతో మందికి బ్లడ్ అనేది ఉపయోగపడుతుంది. ప్రాణాలు కాపాడేటువంటి ఏకైనటువంటి ఔషధం ఏంటంటే బ్లడ్. ఆ బ్లడ్ని ఈ విధంగా డొనేట్ చేసి అనేక మంది ప్రజలకు వీళ్ళకి ఆసరగా నిలబడడం, అనేక మంది హాస్పిటళ్లకు ఆసరగా నిలబడడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఇందులో భాగంగా మన భాష స్కూల్ యాజమాన్యం వారు చేపట్టి ఈ కార్యక్రమం అనేది నిజంగా ఇండిపెండెన్స్ డే పురస్కరించుకొని వాళ్ళు ఈ విధంగా చేయడం అనేది చాలా హర్షింపదగ్గ విషయం. ఈ విధంగా బ్లడ్ క్యాంపులు వీళ్ళు చేస్తున్నదాన్ని మోటివేషన్ గా తీసుకొని మరి అనేక పాఠశాలలు కూడా ఈ విధంగా చేసి అనేక ప్రజల యొక్క ప్రాణాలని కాపాడడానికి ప్రతి ఒక్కరూ ఉండాలని మరి ప్రత్యేకంగా ఈ యాజమాన్యానికి ప్రత్యేకమైనటువంటి భాష వారికి కృతజ్ఞతలు చేస్తూ, అలాగే దీనికి సహకరించినటువంటి మెడిప్లస్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యం అందించగలిగితే ఏ దేశంలో అయినా ఉపాధి అవకాశాలను పొందవచ్చని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు. ఈ మేరకు నగరంలోని సునయానా ఆడిటోరియంలో స్కూలింగ్ బిల్డింగ్ బాక్స్ అనే అంశంపై సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్లోని సునయానా ఆడిటోరియంలో స్కూలింగ్ బిల్డింగ్ బాక్స్ అనే అంశంపై నిర్వహించిన జిల్లా స్థాయి వర్క్షాప్లో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వికసిత్ భారత్ @2047 లక్ష్యంగా విద్యారంగాన్ని మానవ వనరుల అభివృద్ధి చేసి భారతదేశాన్ని పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. అందులో భాగంగా ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ, మౌలిక వసతుల కల్పన, విద్యలో సాంకేతిక సంబంధిత విషయాలపై సలహాలు, సూచనలు ఇవ్వటం కోసం ఈ వర్క్షాప్ను నిర్వహించడం జరుగుతోందన్నారు. వికసిత్ భారత్ @2047ను రూపొందించేందుకు ప్రస్తుతం ఉన్న 3 నుండి 18 సంవత్సరాలు గల పిల్లలందరికీ విద్యలో కావలసిన టెక్నాలజీ నైపుణ్యాలను అందించగలిగితే 2030 సంవత్సరానికి భారతదేశంలో 60% మంది ఉత్పాదక రంగంలో ఉంటారని, వారందరూ నైపుణ్యం గల వ్యక్తులుగా మారితే భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా మారుతుందన్నారు. విద్యార్థులు ఆ మేరకు సాంకేతిక విద్య, నైపుణ్యం అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఉపాధ్యాయులు విద్యారంగం పటిష్టమవటానికి ఇలాంటి జిల్లా స్థాయి వర్క్షాపులు చాలా ఉపయోగపడతాయన్నారు. ఈ వర్క్షాప్ ద్వారా రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కర్నూలు జిల్లా ఉపాధ్యాయులు ఇచ్చిన సలహాలు, సూచనలు చాలా గొప్పగా ఉండాలన్నారు. ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ, మౌలిక వసతుల కల్పన, విద్యలో సాంకేతికత సంబంధిత విషయాలు, అలాగే PMSHRI పాఠశాలల నిర్వహణ, అలాగే PMSHRI పాఠశాలల నిర్మాణం తదితర విషయాలలో క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను, వాటికి సంబంధించిన సలహాలు, సూచనలను తెలియచేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ను, అలాగే ముఖ్యమైన కీ ఛాలెంజెస్ను, వాటికి సంబంధించిన పరిష్కారాలను నివేదిక రూపంలో రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపాలని సూచించారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఏవైనా సమస్యలు ఉంటే తెలియచేయాలని కలెక్టర్ ఉపాధ్యాయులను అడిగారు. కొంతమంది కిచెన్ షెడ్స్, కాంపౌండ్ వాల్, టాయిలెట్లు కావాలని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. 10 లక్షల రూపాయలలోపు ఎస్టిమేట్ ఉన్న ప్రహరీ గోడలను, బాలికల టాయిలెట్లను వెంటనే శాంక్షన్ చేయించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా కిచెన్ షెడ్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డిఈఓ శామ్యుల్ పాల్, సమగ్ర శిక్ష సెక్టోరియల్ ఆఫీసర్సు CMO డాక్టర్ వై ధనరాజు, మల్లయ్య, సురేంద్ర, బాపూజీ, GCDO స్నేహలత, AAMO రఫీ, మండల విద్యాశాఖ అధికారులు, క్లస్టర్ HMలు, APMS ప్రిన్సిపాల్, ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం పాఠశాలల ప్రిన్సిపాల్స్, విద్యా కమిటీ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించుకుని రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపకులు శ్రీహర్ష అన్నారు. ఈ మేరకు తన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొన్నారు. నగరంలో తలసేమియా బాధిత చిన్నారుల కోసం కర్నూలు ప్రగతి సమితి అధ్యక్షుడు శ్రీహర్ష ఆధ్వర్యంలో సమితి సభ్యులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన రక్తదాన శిబిరంలో యువత అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం కర్నూలు ప్రగతి వ్యవస్థాపకులు శ్రీహర్ష మాట్లాడుతూ
ప్రతి ఒక్కరూ రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించుకొని రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని తెలిపారు. తమ కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో నిరంతరం సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. ముఖ్యంగా ఈ రక్తదాన శిబిరం తలసేమియా బాధిత చిన్నారుల కోసం నిర్వహించామని తెలిపారు. తలసేమియా బాధిత చిన్నారులు రక్తం సరైన సమయంలో అందక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని సూచించారు. ఈరోజు ఆగస్టు 13 మా కర్నూలు ప్రగతి సమితి మెంబర్స్ అందరూ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ బ్లడ్ కలెక్ట్ చేసిన బ్లడ్ డొనేషన్ అంతా కూడా తలసేమియా బాధితులకు మేము ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక గొప్ప కార్యక్రమంగా మేము భావిస్తున్నాం. ఎందుకనంటే దాదాపు మన భారతదేశంలో 10,000 నుంచి 20,000 మంది ప్రతి సంవత్సరం తలసేమియా బాధితులుగా పుడుతున్నారు. అదేవిధంగా 4 కోట్ల మంది తలసేమియా పేషెంట్స్ ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళకున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే జెనెటిక్ డిసార్డర్, తర్వాత ఆర్గాన్స్ అనేది వాళ్ళకి సరిగ్గా గ్రో కాకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకున్న ఒక సొల్యూషన్ ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా 10 నుంచి 15 సార్లు వాళ్ళ సంవత్సరానికి బ్లడ్ అనేది వాళ్ళకి అవసరం అనుకుంటుంది. సో వాళ్ళ పరిస్థితులు మేము అర్థం చేసుకొని మా కర్నూలు ప్రగతి సమితి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటుంది. మా దాంట్లో భాగంగానే ఈరోజు తీసుకున్న బ్లడ్ అంతా తలసేమియా బాధితులు ఎంతో మా తరఫున వాళ్ళకు సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు పిఠాపురంలో జరిగే రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు విజయంతో తిరిగి రావాలని ఎన్వీఆర్ హోటల్ అధినేత వెంకట సుబ్బారెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా జట్లు క్రీడాకారులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ నెల కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో 14 నుంచి 17 వరకు జరగబోయే 10వ జూనియర్ బాలబాలికల బాస్కెట్బాల్ పోటీలలో పాల్గొనే కర్నూలు జిల్లా జట్టుకు యువ నాయకుడు గౌతమ్ రెడ్డి క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి క్రీడాకారులను పరిచయం చేసుకుని వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ రాష్ట్ర స్థాయి సందర్భంగా అద్భుతంగా రాణించి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని తెలిపారు. మరో అతిథిగా విచ్చేసిన సింగిల్ విండో చైర్మన్ సూర్యప్రకాష్ రెడ్డి క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ క్రీడాకారులను ప్రోత్సహించడానికి తాము ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపారు. విశిష్ట అతిథిగా హాజరైన ఎస్వీఆర్ హోటల్స్ అధినేత వెంకటరెడ్డి నిత్యం క్రీడలు సాధన చేయటం ద్వారా ఒత్తిడి తగ్గి ఉత్సాహం పెరిగి ఆరోగ్యవంతులుగా ఉంటారని, క్రీడలు మన జీవితంలో ఒక భాగం కావాలని తెలిపారు. సీనియర్ బాస్కెట్బాల్ క్రీడాకారులు ముస్తహీర్, సురేంద్ర వీరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి వలి, ఫరూక్, కృష్ణ యాదవ్, మధుబాబు హాజరైనట్లు జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి భానుప్రకాష్ తెలిపారు. స్పోర్ట్స్ ప్రోత్సాహన దృష్టిలో పెట్టుకొని ఒక మంచి టీంని ఇక్కడున్న మంచి కోచెస్ సెలెక్ట్ చేసి ఇక్కడ నుంచి ముందరికి తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా ఈ టీము రాష్ట్ర స్థాయి పోటీల్లో గెలవాలని కోరుకుంటూ ఈరోజు కర్నూలు పట్టణంలో స్టేడియంలో జరుగుతున్న బాస్కెట్ బాల్ అసోసియేషన్ వారి నిర్వహణలో జరుగుతున్న పోటీల్లో రాష్ట్ర స్థాయి ఆటల పోటీలకు జిల్లా స్థాయి జట్టు ఎంపికైన శుభ సందర్భంలో కర్నూలు విష్ణుసేన యూత్ అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి సహాయ సహకారాలతో నడిపిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మేమందరం విచ్చేయడం జరిగింది. బాస్కెట్ బాల్ ప్లేయర్స్ గా మన కర్నూలు పట్టణ బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క రాష్ట్ర స్థాయికి జట్టులోకి సెలెక్ట్ కావడం ఎంతో సంతోషకరమైన విషయము. కర్నూలు జట్టు రాష్ట్ర స్థాయి కప్పును గెలుచుకొని రావాలని మేము విష్ణుసేన తరఫున కర్నూలు జిల్లా తరఫున కోరుతున్నాము. ఇవి వాళ్ళ సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.